కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల లియో గాడిని ఇంట్లో వదిలేసి వెళ్ళాల్సి వచ్చిందండి. నేను లేకపోతే లియో ఇంట్లో ఎలా ఉంటాడో చూపిస్తాను. రోజంతా ఇంతేనండి, ఇలానే ఉంటాడు. ఇది వీడియో కాల్ చేసాము, వాడికి కోపం వచ్చేసిందనమాట. చూడమంటే చూడట్లేదు, అలా పడుకునే ఉన్నాడు. ఒక్కసారి చూడు నాన్న అని నేను ఫోన్ చేస్తే అసలు మాట్లాడ్డంట, అలిగేశాడు. వీడియో కాల్‌లో మామూలుగా అయితే వీడియో కాల్ చేస్తే చాలా రియాక్ట్ అవుతాడండి, ఎక్సైట్ అయిపోతూ ఉంటాడు. ఇవాళ అసలు ఏం మాట్లాడినా తీసుకెళ్తాను నాన్న అంటే అప్పుడు పైకి లేచి చూస్తున్నాడు కానీ నాతో మాట్లాడ్డంట. ఎంత కోపమో చూడండి. వాళ్ళ అక్క ఉంది కదా అని వాడిని ఇంట్లో వదిలి వెళ్ళామండి. ఎందుకంటే లాస్ట్ టైం అలాగే వెళ్ళినప్పుడు ఇబ్బంది పడ్డాం కదా, వాడు ఇబ్బంది పడ్డాడు రోజంతా. అందుకే ఎందుకులే ఇంట్లో ఉంటాడు ప్రశాంతంగా, తినేసి పడుకుంటాడులే, మర్చిపోతాడు అనుకున్నానండి. తినలేదంట, అలా పడుకునే ఉన్నాడంట. మేము బస్కు వెళ్ళామండి, అందుకనే ఇంకా లియోని తీసుకెళ్ళడానికి అయితే అవ్వలేదు. వచ్చిన తర్వాత చూడండి ఎంత చేశాడంటే అసలు. మమ్మల్ని తీసుకురావడానికి మా అమ్మాయి వచ్చిందండి. వీడిని తీసుకురావద్దని చెప్పాను, ఎందుకంటే తను బైక్ మీద వీడిని ఆపలేదు. పడేస్తుందని చెప్పి వాడిని ఇంట్లోనే ఉంచు, కొంచెం తాళం వేయి, ఒక 5 నిమిషాల్లో వెళ్ళిపోదాం అని అంటే, వచ్చిన తర్వాత చూడండి అసలు. ఎంతమంది బయటికి వెళ్ళినా వాడిని వెళ్ళినప్పుడు ఎవరిని అడగడండి. నన్ను మాత్రం అసలు ఎలా ఆడుకుంటాడంటే పడేస్తాడనమాట, కింద పడేసి అడుగుతాడు, నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు నువ్వు, వాళ్ళంటే ఎప్పుడు వెళ్ళిపోతారు, నువ్వెందుకు తీసుకెళ్ళలేదు అన్నట్టుగా అడుగుతాడండి. బస్సులో కదండి, వాడిని ఎలా చేయరు కదా, అందుకే ఇంకా నేను మా అబ్బాయి వెళ్ళాల్సి వచ్చింది. ఎలా మా అమ్మాయి ఉంది కాబట్టి వీడిని వదిలేవండి, లేదంటే అసలు సమస్య లేదు. ఇంట్లో ఒక్కడనే వదిలి వెళ్ళే సమస్య లేదు. ఒక 5-10 నిమిషాల వరకు అయితే ఓకే, కానీ ఇదివరకైతే ఒక గంట అలా 2 గంటలు అలా అన్నా వదిలి వెళ్ళేవాళ్ళం, ఉండేవాడు. ఇల్లు మొదలుపెట్టిన తర్వాత మాత్రం ఇంకా ఉండట్లేదండి. ఇంకా వెళ్ళినప్పుడు ఎలాగో ఇంటికి పనుల మీద వెళ్ళినప్పుడు ఎక్కువసేపు కదా తీసుకెళ్ళిపోయేవాళ్ళం. ఇంకా అది వాడికి అలవాటు అయిపోయింది. 5 నిమిషాలు కూడా అస్సలు ఉండట్లా, కరిచేస్తాడంట చూడండి నన్ను. వాడి కోపం ఎంత కోపం అంటే, ఒక చేతితో నా చేతిని వాడి నోట్లోకి గెంటుకుని కరిచేస్తానని బెదిరిస్తున్నాడు చూసారా. ఎప్పుడు వెళ్ళనమ్మా, నిన్ను వదిలిపెట్టి నిన్ను తీసుకునే వెళ్తాను అని చెప్తే అప్పుడు సైలెంట్ అయ్యి అలా పడుకున్నాడండి. నిద్రపోయాడు కాసేపటికి. అలా ఉంటుందండి లియో గాడిని తీసుకెళ్ళకుండా వెళ్తే, వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది తుఫాను.